నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్లో ఉన్నాం. ఫిల్మ్ నగర్లో ఛాంబర్లో ఉన్నాం. దీనికి సంబంధించి సినీ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేశారు. అసలు ధర్నాకు గల కారణం ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మాటలు కనుక్కుందాం. అన్న చెప్పండి, ఎందుకు ఈ ధర్నాకు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటంటే, ఎవరికైనా దేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది, కొన్ని హక్కులు ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు మొత్తం కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్కి ఎన్నికలు నిర్వహించకుండా మొత్తం కూడా రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిత్రపూర్లో కూడా అతిపెద్ద అవినీతి జరిగింది. ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు నిర్వహించకుండా మొత్తం ఈ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా నాదే అని చెప్పేసి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది నీచులు, కొంతమంది దౌర్భాగ్యులు ఈరోజు మొత్తం కూడా చిత్ర పరిశ్రమ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పెద్దలు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు కూడా మాతో చిత్రపూర్ ఉద్యమంలో గత 10 సంవత్సరాల ముందు నడిపారు, మా అందరికి మార్గదర్శకులు. ఈరోజు వారు కూడా మా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా మా పోరాటానికి జస్టిస్ చంద్రకుమార్ గారు, విమలక్క గారు, ఆర్ కృష్ణయ్య గారు, తీర్మార్ మల్లన్న గారు ఇలాంటి ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా సిఐటియు మొదటి నుంచి కూడా చిత్ర పరిశ్రమల అవినీతి కోసం ఏఐటీసీ అందరం కూడా మేము ఉమ్మడిగా పోరాడుతున్నాం. ఈరోజు మళ్ళీ కూడా ప్రధానమైన ఎజెండా చిత్రపూర్లో తెలంగాణ సినిమా కార్మికులందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని. ముఖ్యంగా ఇవన్నీ కూడా దొంగ ఓట్లు చూడండి, ఈ దొంగ ఓట్లు అన్నింటిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది మొత్తం కూడా చిత్రపూర్ అవినీతి మొత్తం కూడా మేము అన్ని స్థాయిలో కూడా పోరాడాం. అనేక నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. వాటన్నింటి కూడా తుంగలో దొక్కి మళ్ళీ ఈరోజు సినిమా కార్మికుల కోసం ఏదో చేస్తున్నట్టుగా అబద్ధాలు చెప్పి మొత్తం వేలాది మంది సినిమా కార్మికుల జీవితాలను సర్వనాశనం చేసి రోడ్డు మీద పడేసి మొత్తం ఉన్నాయని కూడా అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని ఛేదించడానికి గత 8 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. మీ అందరి మద్దతుతోటి మళ్ళీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఈ ఫిలిం ఛాంబర్ ముందట పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా తాడో పేడో తేల్చుకుంటాం. గతంలో చెప్పారు ఆయన, ఇంతకుముందున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్పాడంటే 24 క్రాఫ్ట్స్ నేను ఏది చెప్తే అదే జరిగింది, ఎలక్షన్లు నా ఇష్టం వస్తే ఉంటాయి, లేకపోతే లేవని చెప్పాడు. ఇది ఎవడు బాబుగాడు జాగిరి కాదు. ఇది అంత పెద్ద తెలంగాణ పోరాట సాధించాం మనందరం. ఇక్కడున్న మనందరం కూడా తెలంగాణ పోరాడితేనే వచ్చింది కాబట్టి అంత పెద్ద నియంత్రణలే ఓడించాం. ఈ కోనికిసుక గొట్టంగా పెద్ద లెక్క కాదు. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ మేము అందరం కూడా గతంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున 2 నెలల పాటు ధర్నాలు చేస్తాం. ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ దీక్ష స్థలంలో అందరూ కూడా పాల్గొన్న వాళ్ళే. కాబట్టి ఈరోజు చిత్రపూర్లో అవినీతి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలంటే ముందు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్లు పెట్టాలి, 24 క్రాఫ్ట్స్లో కూడా ఎలక్షన్లు పెట్టాలి. ముఖ్యంగా నిజమైన సినిమా కార్మికులు ఇప్పుడు చూస్తే ఈ దొంగ ఓట్లు మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి. వీళ్ళెవరు కూడా సినిమా వాళ్ళు కాదు, వీళ్ళంతా అమెరికాలో ఉంటారు, లండన్లో ఉంటారు, ఆస్ట్రేలియా ఉంటారు, కెనడాలో ఉంటారు. ఈ దొంగలందరూ కూడా చిత్రపూర్లో ఇండ్లు దొంగలు అమ్ముకున్నారు. కాబట్టి వీటన్నిటి ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈ యొక్క అవినీతి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసిన మిత్రులుగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు అనిల్ గారు, ముఖ్యమంత్రి గారే నన్ను శాశ్వతంగా ఉండమని చెప్తా ఉన్నాడు. అది అయ్యే పనైనా మీరు చెప్పండి. మామూలుగా అయితే 2 సంవత్సరాలకు ఎలక్షన్లు అయితే ఆయన ఏ యూనియన్ కూడా ఎలక్షన్లు పెట్టకుండా మొత్తం కూడా అందరిని డబ్బులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి మొత్తం కూడా ఆయన చెప్పిందే వేదం అయిపోతుంది. ఆయనకు సొంత రాజ్యాంగం ఉంది ఇక్కడ, ఆయన చెప్పిందే మొత్తం కూడా 24 క్రాఫ్ట్లో జరుగుతూ ఉంది. ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్లు కూడా పెట్టకుండా, అదేవిధంగా ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్లు పెట్టకుండా, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు పెట్టకుండా ఒక ఆఫీస్ బాయ్గా వచ్చిన వ్యక్తి ఈరోజు 24 క్రాఫ్ట్లు మొత్తం కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తం సినీ పరిశ్రమని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దుర్మార్గుల్ని మొత్తం కూడా గతంలో 2 సార్లు జైలుకు పోయొచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తి ఎట్లా ఛాంబర్లో కూర్చుంటాడు? అలాంటి వ్యక్తి ఎట్లా ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉంటాడు? అటువంటి దుర్మార్గుని ఎట్లా అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో అక్కడ చిత్రపూర్లో రాణిస్తారు? కాబట్టి మేమందరం కూడా వదిలే ప్రసక్తి లేదు. మేము మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం, మళ్ళీ సిబిఐ పోతాం. తప్పకుండా ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ యొక్క పోరాటాన్ని వాళ్ళు ముందుండి నడిపిస్తారని కూడా ఈ సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మీ పట్ల కనీసం చర్చ కూడా చేయట్లేదు కదా? మరి ప్రభుత్వం తప్పకుండా చర్చ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి మీరు చదివితే తప్పకుండా చిత్రపూర్ అవినీతి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో బట్టి విక్రమార్క గారు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. తప్పకుండా రేపు అసెంబ్లీలో కూడా సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు, అదేవిధంగా మా పక్షాన నిలబడి మాట్లాడే అన్ని పార్టీల లీడర్తో కూడా మేనిఫెస్టోలో 34 ఎజెండా కూడా ఈ యొక్క మన యొక్క సమస్యను చేర్చారు. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరిగిందాక పోరాడతాం. దానికి మీ అందరి మద్దతు కూడా కావాలి. కేవలం ఈ యొక్క చిత్రపూర్ సమస్య కాదు, మొత్తం చిత్ర పరిశ్రమ సమస్య ఇది. చెప్పండి, 2 రోజులుగా కూడా పోరాటం చేస్తున్నారు. సినీ కార్మికులకు కూడా జీతాల విషయంలో కూడా పోరాటాలు చేస్తున్నారు, ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాట్లాడితే అసలు ఎటువంటి అవినీతి జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో? సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి అవినీతి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఫెడరేషన్కి సంబంధించిన వల్లభనేని అనిల్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ప్రవర్తన వలన ఇదంతా కూడా జరుగుతుంది. దాంతోపాటు చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కూడా మొత్తం పెద్దలు అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం 67 ఎకరాలు మొత్తం సినిమా కార్మికులకు కేటాయిస్తే ఈరోజు సినిమా కార్మికులకు కాకుండా
వేరే వాళ్ళు ఎవరైతే బిజినెస్లు వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఆ ఫ్లాట్లు కేటాయిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజుకి వాళ్ళకు 600-700 రూపాయలు వస్తుంది. వాళ్ళు ఈరోజు పెట్టుకునే పరిస్థితి లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు. ఇది పెద్దవాళ్ళకు మాత్రమే 2 కోట్లు 1.5 రూపాయలు అక్కడ పెట్టి ఈరోజు ఫ్లాట్లు కొనుక్కునే విధంగా ఈరోజు తయారు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈ అవినీతి ఏదైతే ఉందో అవినీతిని అంతమొందించాలి అని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లేదు, ఇంకొక విషయం కూడా ఏంది అని అంటే ఈరోజు ఎలక్షన్స్ పెట్టట్లేదు. మరి ఎలక్షన్స్ పెట్టకపోతే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం నిర్మాణం అయినటువంటివి ఈరోజు కార్మిక శాఖ కూడా జోక్యం చేసుకోవాలి, వెంకటస్వామి గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఏదైతే చట్ట ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టాలో ఆ ఎలక్షన్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఇక్కడ రక్షించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికీ అనిల్ కుమార్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు దీనికి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించకుండా? ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఇప్పుడు అక్టోబర్కి ఆయన పదవి అయిపోతుంది. కానీ దానికంటే ముందే ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి ముందే ప్రిపరేషన్స్ జరగాలి. జనరల్ బాడీ సమావేశం పెట్టి ఈరోజు ఫెడరేషన్కు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చేసి ఇప్పుడు మేము పలానా డేట్లలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అనాలి. కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్లోకి వచ్చేసాం. మరి అక్టోబర్లో ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారు అని చెప్పేసి కూడా లేదు. ఎందుకనంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఆయన జనరల్ సెక్రటరీగా కొనసాగుతూనే ఈరోజు ఫెడరేషన్కి సంబంధించిన నాయకుడిగా కొనసాగడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఉన్నది. అందుకని ఇక్కడ ఎలక్షన్స్ పెట్టకుండా ఆ రకంగా అక్కడ కొనసాగాలి అని చెప్పేసి కూడా ఈరోజు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడే చెప్పండి, మీకు కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అని చెప్పి కూడా ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దాని గురించి మాట్లాడలేదు. పార్టీని ఓకే పర్లేదు, అంటే పార్టీ అని చెప్పదు కదా ఇక్కడికి వచ్చి అని చెప్పేసి సినీ కార్మికులు. ఓకే చెప్పండి, సినీ కార్మికుల నుంచి ఎన్నో రోజుల పోరాటం జరుగుతూనే ఉంది. ధర్నా చౌక్ కూడా పెట్టిన పరిస్థితి అయినా కూడా శాలరీ విషయంలో కూడా ఎన్నోసార్లు కూడా రోడ్లపైకి వచ్చారు. అయినా కూడా ప్రభుత్వం కనీసం వాటిపైన మాట్లాడలేదు కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత సినిమా రంగానికి మాత్రం ఏ న్యాయం జరగలేదు ఇప్పటిదాకా. అంటే అసలుకి తెలంగాణనే వచ్చేసి ఏ న్యాయం జరగలేదు. దాంట్లో సినిమా రంగానికి అసలే జరగలేదు. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది, చిత్రపురి కాలనీ సమస్య. ఏదైతే కార్మికులకు వాళ్ళకు ఇల్లులు ఇవ్వాలి తక్కువ రేట్లో అని చెప్పేసి తీసుకొచ్చిన ప్రభాకర్ గారు తీసుకొచ్చారు, విలన్ ప్రభాకర్ గారు. దాన్ని తీయకుండా నెక్స్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా 200 కోట్లు వచ్చేసి తీసుకున్నట్టుగా వల్లభనేని అనిల్ గారే చెప్పారు. వల్లభనేని అనిల్ గారు వచ్చేసి ఆయనే ఒక ఆఫీస్ బాయ్గా వచ్చేసి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడంటే తను ఎంత ధైర్యం ఉండాలి? అంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ వాళ్ళని ఎప్పుడు అనగదొక్కాలనే ఉంటారు కదా. అంటే ఈ స్కామ్ అనేది 3000 కోట్ల స్కామ్ అన్నప్పుడు ఏ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవండి నేను అడుగుతున్నాను. అంటే మీకు కోట్లు ముడితేనే కదా, లేకపోతే ఇంత ధర్నాలు చేస్తున్నారు, ఇంతమందికి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎందుకు పట్టించుకోరు? మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎందుకు పట్టించుకోరు? 200 కోట్లు ముట్టినాయని చెప్పేసి వల్లభనేని అనిల్ గారే చెప్పారు. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు తలసాని శ్రీనివాస యాదవ్ గారు? అదేవిధంగా వచ్చేసి మన బట్టి విక్రమార్క గారు కూడా వచ్చేసి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు తను మాట్లాడాడు, సీతక్క కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు వాళ్ళు? ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఈ సమస్యను 2 సంవత్సరాలు అవుతుంది మనకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి, అయినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు? సినిమా మొన్న వచ్చేసి గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టలేదని చెప్పేసి ముందుకు వచ్చేసి చాలా బాగా పెట్టావు, కానీ ఈ సమస్యను ఎందుకు తొందరగా నువ్వు వచ్చేసి సాల్వ్ చేయలేకపోతున్నావు? ఇంత పెద్ద కుంభకోణం 3000 కోట్లు ఒక ఏంటిది ఓన్లీ చిత్రపురి కాలనీలోనే ఇంత పెద్ద కుంభకోణం ఉన్నది అంటే మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎంచుకోవడం వల్ల, మేము ఎన్నుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రజలకేం జరుగుతుంది? చిత్రపురి కాలనీ వాళ్ళు మీకు ఓట్లు వేసేసి గెలిపించుకున్నప్పుడు అదే వచ్చేసి ప్రకాష్ గౌడ్ గారు వచ్చేసి 3 సార్లు 4 సార్లు ప్రతిసారి పార్టీలు, ఎందుకంటే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉంది ఇది చిత్రపురి కాలనీ. తను వచ్చేసి ప్రకాష్ గౌడ్ ఆల్రెడీ అన్ని పార్టీలు మారుకుంటూ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి మారాడు. మరి ఇప్పటిదాకా తనెందుకు లోకల్గా ఒక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలి కదా, ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళందరికీ డబ్బులు ముడితేనే కదా, అది తప్ప వేరే ఛాన్సే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని 100% ఎవరికైతే ఇల్లులు ఇవ్వాలి అనుకున్నారో, ఎవరైతే దీంట్లో వచ్చేసి ఒక
20-30 ఫ్లాట్లు వచ్చేసి బినామీ పేర్లతో పెట్టుకున్న వాళ్ళందరి పేర్లు బయటికి తీసుకొచ్చేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వచ్చేసి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి ఈవెన్ నేను ఒక ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, యాక్టర్గా కూడా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సమస్యలు అనేది అందరికీ తెలుసు. కానీ ఈ చిరంజీవి గారికి, మహేష్ బాబు గారికి ఎందుకు రావట్లేదండి? పెద్ద పెద్ద హీరోలు అంటారు, మరి ఇన్ని వేల అల్లు అర్జున్ గారు పుష్ప అని చెప్పేసి పాన్ ఇండియా అంటారు, మరి వీళ్ళ సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ కార్మికులు లేకుండా 24 క్రాఫ్ట్స్లో వాళ్ళు లేకుండా ఓన్లీ హీరోలు ఉంటే సినిమా జరుగుతుందా? డైరెక్టర్లు ఉంటే సినిమా జరుగుతుందా? మరి మనుషులు వాళ్ళు కార్మికులు లేదు సినిమానే ముందుకు పోదు. 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లు లేకపోయినా కూడా సినిమా అనేది నువ్వు పాన్ ఇండియా లెవెల్లో తీసుకుపోవు. ఓన్లీ నువ్వు హీరోగా వచ్చేసి డెవలప్ అయితే సరిపోతా? మరి ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు? అదే చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు పట్టించుకోరు. ఏ హీరో అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతారు. ఏంటి వీళ్ళు వచ్చేసి వీళ్ళు మీకు అవసరం లేదా? వీళ్ళు లేకపోతే మీరు సినిమా మీరు ఒక్కరోజు తీసి చూపించండి. కార్మికులు లేకుండా మీరు సినిమాలు వేసి చూపించండి. కొంచెమైనా సిగ్గుండాలి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ మన ఫ్యామిలీ అంటారు. మన ఫ్యామిలీలో ఉన్న మనుషుల్ని మీరు కాపాడుకోలేనప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ఉండి మీరు పెద్దలుగా ఉండేందుకు చిరంజీవి గారైనా కూడా ఈవెన్ అల్లు అర్జున్ అయినా ఎందుకు ఉన్నారు? మీరు పెద్ద పెద్ద హీరోలుగా మీకు చేత కాదు, ఓన్లీ మీ స్వార్థం కోసం బతుకుతున్నారని మాత్రమే చెప్తున్నా. అలాగే వచ్చేసి చిత్రపూరి కాలనీ అనేది ఖచ్చితంగా అతి తొందరలో వల్లభనేని అనిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే తను డైరెక్ట్గా వీడియోస్ కూడా ఉన్నాయి, మనందరం చూసుకోవచ్చు, యూట్యూబ్లలో చూసే వెళ్తాం. తలసాని శ్రీనివాస్ యాదవ్కి 200 కోట్లు ఇచ్చాను. ఏ ప్రభుత్వ లీడర్ కానీ ఏ రూలింగ్లో ఉన్నాం ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సీఎంలైనా, పీఎంలైనా నన్ను ఎవడు ఏం బీకలేడు అన్నట్టుగా తను వీడియోలు పెట్టిండు. అలాగే వచ్చి చట్టం కూడా కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏవి నన్ను ఏం చేయలేవు, అందరినీ కొనేశాను అని చెప్పారు. వీటన్నిటిని మీరు వెంటనే సమాధానం చెప్పి వీటిని బయటికి తీసుకొచ్చి చిత్రపూరి కాలనీలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలి. అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది, ఏ సమస్య కానీ ఖచ్చితంగా పరిష్కరించాలి. ఇంకా జనాలకు మాత్రం మీరు ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఏది ఇప్పటికైనా ఈ చిత్రసీమ అనేది జనాలందరికీ తెలుస్తుంటుంది. ఎందుకంటే సినిమా అనేది బయటకు ఎక్కువగా తెలుస్తుంటుంది. దీని మీదైనా ఫోకస్ పెట్టి అట్లీస్ట్ చేసి మీరు ఏదో ఒక పని చేశారు అని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి గారిని వెంటనే ఇది సమస్య పరిష్కరించాలని కోరుతున్నాము. అలాగే వచ్చేసి ఫిలిం ఛాంబర్లో ఉన్న ఏంటిది ఆ టైం అనేది అయిపోయింది ఆ ప్రెసిడెంట్ పదవికి. ఆ కమిటీని వెంటనే రద్దు చేసేసి వేరే ఏది కొత్త కమిటీని వెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అవి వల్లభలేని అనేవాళ్ళు దొంగ, వాడు ఇండస్ట్రీ వాడు కాదు, వాడికి ఏం సంబంధం ఉంది, ఏం హక్కు ఉంది? చిత్రపూర్ ఒక రాజ్యంలో పెట్టుకున్నాడు, వాడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది పనిచేసినా వాళ్ళు డబ్బులు తినేయడం, నెల 2 నెలలు 3 నెలలు కడుతున్నారు. వాళ్ళు ఏం బతుకుతారు? 3 నెలల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏం బతుకుతారు? ఉంటాకలే ఇల్లు లేదు, తింటా తిండి లేదు, ఎలా బతకాలి? ఎంతోమంది చచ్చిపోతున్నారు జూనియర్స్. ఇడు ఏం జీవిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఈ తలాసరి అని అతను కూడా ఇల్లు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టా? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఇల్లు ఆక్రమించుకున్నారు. ఒక దొంగల ముఠ అయిపోయింది అనమాట అక్కడ, దొంగల రాజ్యం. మరి ఇది రేవంత్ రెడ్డి గారు స్పందించారని చూడాలి. ఇదివరకు కేసీఆర్ ఇంత ఇబ్బందులు పడుతున్నారు, హీరోలు మీకు సపోర్ట్గా వచ్చారా? హీరో సపోర్ట్ చేయలేదండి. ఇప్పుడు మహేష్ బాబు గారు అన్నారు ఎన్నో ఊళ్ళు దత్త తీసుకోవడం కాదు, మేము చేస్తేనే సినిమా, అక్కడ జూనియర్స్ ఉంటేనే అక్కడ సినిమా. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాడు ఆయన, 1000 మంది ఉంటేనే సినిమా తీయగలుగుతాడు. రాజమౌళితో సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు మేము ఏం సినిమా తీస్తాడు ఆయన? ఆకలితో చచ్చిపోతున్నా, ఉంటాకి లేదు, రెంట్లు కట్టుకునే డబ్బులు. కూలి పనికి వెళ్ళి బతుకుతున్నాను 30 ఏళ్ళ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ నేను. 500 పనికి వెళ్ళి బతుకుతున్నాను నేను. మాకే కర్మ ఏంటి చెప్పండి మీరు? చిరంజీవి పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళే బాగుంటుంది సరిపోతుంది, మేము బతకక్కర్లేదా చెప్పండి? ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కానీ సంధింతారేమో అని అనుకుంటున్నారు. సంధింతారో ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మీకు డైలీ ఎంత ఇచ్చేవారు? డైలీ కావచ్చు 100 రూపాయల నుంచి పనిచేశానండి. 100 రూపాయలు గత 20 సంవత్సరాలు చేస్తున్నాను నేను. 100 రూపాయల నుంచి పనిచేసా. ఎండకండి వాన తడిచి. ఈ వల్లభనేని అనిల్ అనేవాడు ఏమైనా ఒక్కరోజు షూటింగ్ వచ్చాడా? షూటింగ్ కూడా కాదాడు. అసలు ఈ ఆఫీస్లో హక్కే ఉంది ఆడికి. అసలు ఈసారి ఓట్లు గెలవడానికి హక్కులేదు, పోటీ చేయడానికి అర్హుడు కాదాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంని ఒక్కటే కోరుతున్నాం, మాకు న్యాయం చేస్తారో చేయండి. ఇంతవరకు కేసీఆర్ని మనం నమ్ముకుని న్యాయం చేయలేదు. ఇప్పుడు మీరు వచ్చిన 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు పట్టించుకోకపోతే మేము పక్కా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాం. మీరు పట్టించుకుంటారని ఆశిస్తున్నాం మేము. ఒక ఎఫ్సార్ వాళ్ళమ్మ కూడా 3 నెలలు జైలు వేస్తున్నారు. ఈ దొంగలు, ముఠాకోర్లు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? సిబిఐ కమిటీ వేస్తారో ఎన్ని వేయండి రేవంత్ రెడ్డి గారు, లేదంటే మేము ఢిల్లీకి వెళ్తాం. అంత తెలుగు వదిలిపెట్టాం సార్. 4 సంవత్సరాల నుంచి అనిల్ గారే ఉన్నారా ఇక్కడ? ఆడే ఉన్నాడు దొంగ, 4 ఏళ్ళ నుంచి ఆడే దొంగ. వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన కాదండి ఆడు చెప్పులు లేకుండా వచ్చినాడు. అమ్మాయి బోకర్ పని చేసి, ఆ పని చేసి, ఈ పని చేశాడు. ఈరోజు చిత్రపూర్ రాజ్యాన్ని వెళ్తున్నాడు. 3000 కోట్లు స్కామ్ చేశాడు. మేము ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నాను నేను 500 పనికి.
ఎలా బతకాలి చెప్పండి మీరు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్ని స్పందించారో స్పందించండి. ప్రభుత్వం మాట్లాడలేదు, ఎన్నో రోజుల నుంచి మీరు పట్టించుకోవట్లేదు కదండి. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు కేసీఆర్ గారిని పట్టించుకోవాలి, ఆయన పట్టించుకోలే. ఈయన వచ్చాడు ఇప్పుడు ఈయన పట్టించుకుంటాడని అనుకుంటాం. పట్టించుకోలేకపోతే మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తాం, ధర్నా చేస్తాం. వదలం, అసలు ఇది వదిలే ప్రసక్తే లేదు. ఆడు అంత చూడండి అనిల్ గడ అని ఆడు అంత చూడండి వదలం మేము. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చిత్రపురి కాలనీలోనే ఏదైతే వల్లభనేని అనిల్ అనే వ్యక్తి చిత్రపురి కాలనీలోనే 3,000 కోట్ల స్కామ్ చేశాడు. ఈ స్కామ్ గురించి కూడా గత ప్రభుత్వంలో ఇటువంటి స్కామ్ జరిగింది, కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దీనిపైన మాట్లాడే పరిస్థితి తీసుకెళ్ళాలి. కార్మికులకు కూడా జీతాలు పెంచమన్నా కూడా అప్పుడు ఎంత రోడ్లపైకి వచ్చి మొత్తుకున్నా కూడా మాకు అసలు ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించకపో కనీసం మాతో చర్చలకు కూడా సిద్ధంగానే ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలాగనే వివరిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా 200 కోట్లు ఇక్కడ ఏదైతే వల్లభనేని అనిల్ నుంచి కూడా తీసుకున్నాడు. అది ఏదైతే దానికి సంబంధించి ఆ స్కామ్ని కూడా ఈ ప్రభుత్వం బయటపెట్టలేకపోతుంది. ఎందుకు అసలు ఈ ప్రభుత్వానికి కూడా ఎంతో వాటా వచ్చి ఉంటుంది, అందుకే మాట్లాడలేదని చెప్పేసి ఇక్కడ సినీ కార్మికులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఫిలిం సంబంధించినటువంటి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఏకగ్రీవంగా ఇతరే మాత్రమే ఉంటున్నారు. డబ్బులతో కొని ఏదైతే ఇష్టానికి కూడా ఎలక్షన్స్లో కూడా దొంగ ఓటర్లు రెడీ చేసుకొని ఇతర కంట్రీల నుంచి ఇతర స్టేట్ నుంచి తీసుకొచ్చి దొంగ ఓటర్లు రెడీ చేసుకొని చిత్రపురి కాలనీలోనే ఎంతోమంది ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు ఇతర పార్టీ నాయకులు కూడా డబుల్ బెడ్రూమ్ సాధించారు. కానీ కష్టపడుతున్నటువంటి కొన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ఈ సినీ కార్మికులకు కూడా ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ రాకుండా ఓన్లీ ఈ రాజకీయ నాయకులు మాత్రమే పెద్ద స్కామ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏ హీరో కూడా చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇక్కడ పుష్ప అని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ కూడా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా రాలేదు. కానీ 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, మేము లేదు ఏ సినిమా కూడా నడవదు, కానీ ఏ ఒక్కరు కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి.